హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. సో ఇప్పుడైతే మనం కోకోనట్ జెల్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. బయట అయితే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఇంట్లో సింపుల్గా చాలా తక్కువ కాస్ట్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను కోకోనట్ జెల్లీ కోసం అగరగర్ తీసుకున్నాను అనమాట. దీన్ని జున్నుగడ్డి అని కూడా అంటాం మేమైతే. సో మీరు దీన్ని ఏమంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ అగరగర్ అనేది ఇట్లా వైట్ కలర్లో లేయర్స్లో ఉంటుందన్నమాట. ఈ అగరగర్ని నేను చక్కగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను. ఒక 1 అవర్ 2 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా ఒక బౌల్ తీసుకుని బౌల్లో వాటర్ తీసుకుని చక్కగా నానబెట్టుకుంటున్నాను అనమాట. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇట్లా నానబెట్టుకుంటే ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేస్తున్నాను. నేను ఒక 1/2 లీటర్ కొబ్బరి నీళ్ళు అయితే తీసుకున్నాను. ఎక్కువైనా తీసుకోవచ్చు, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. సో కోకోనట్ జెల్లీ పైన చిన్న చిన్న కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, సో ఫ్లేవర్ కోసం నేను టెంకాయ తీసుకున్నాను. లేత కొబ్బరి అయితే చాలా బాగుంటుంది, నాకు అది దొరకలేదనమాట. సో అందుకే టెంకాయలో ఉన్న కొబ్బరిని అయితే వేద్దాము అని చెప్పేసి ఇట్లా చిన్న చిన్న కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకున్నాను. వెనక హార్డ్గా ఉంటుంది కదా లేయర్ కొబ్బరి ముక్కకి, అదైతే కట్ చేసేసి ముందున్న కొబ్బరిని మాత్రమే ఉంచుతున్నాను. అదే కొబ్బరి బొండంలో కొబ్బరి అయితే చాలా బాగుంటుంది, జెల్లీకి పర్ఫెక్ట్ అనమాట. చూసారు కదా, చక్కగా ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో నేను 1/2 లీటర్ కొబ్బరి నీళ్ళు తీసుకున్నాను అని చెప్పాను కదా. సో ఆ 1/2 లీటర్ కొబ్బరి నీళ్ళు వేసేసుకుంటున్నాను. ఒక కప్ షుగర్ వేస్తున్నాను. కొబ్బరి నీళ్ళు బట్టి మీకు ఎంత స్వీట్ అయితే సరిపోతుందో చూసుకుని వేసుకోండి. ఎందుకంటే కొబ్బరి బొండం నీళ్ళు చాలా స్వీట్ ఉంటాయి. సో అట్లాంటప్పుడు మనకు షుగర్ తక్కువ పడుతుంది. సో ఇట్లా పంచదార కరుగుతూ ఉండగా నేను నానబెట్టుకున్న అగరగర్ ఉంది కదా, ఈ అగరగర్ని తెచ్చేసుకుని కొబ్బరి నీళ్ళలో యాడ్ చేసేస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా అయిపోతుంది, అలానే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది అన్నమాట. ఈ అగరగర మొత్తం వేసేసుకున్నాను కదా, ఒకసారి ఇలా తిప్పుకొని కరిగేంత వరకు వెయిట్ చేయాలి. మామూలుగా కూడా అగరగర వేసేసుకోవచ్చు, ముందు చెప్పాను కదా. నానబెట్టుకుంటే డైరెక్ట్గా వేసేస్తారనమాట. అదేంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో చూసారు కదా, అగరగర అనేది కరుగుతుంది. చిన్న చిన్న పీసెస్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఆ పీసెస్ కూడా కరిగిపోయిన తర్వాత చక్కగా పెట్టుకుని చల్లార్చుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మీకు తెలుస్తుంది. చూసారు కదా, చిన్న చిన్న పీసెస్ కూడా ఏం కనిపించడం లేదు. ఇలా కంప్లీట్గా అగరగర అనేది కరిగిపోయిన తర్వాత కొబ్బరి నీళ్ళలో దీని అయితే పక్కన పెట్టుకుని చల్లార్చుకుంటున్నాను. ఈ గ్యాప్లో నేను ఒక బౌల్ తీసుకున్నాను అనమాట. చక్కగా మంచి షేప్ అగరగర్ నాకు మంచి షేప్లో వచ్చేలాగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కింద వేసేస్తున్నాను. కొబ్బరి ముక్కలు ఇలా జెల్లీలో ఉంటే చాలా బాగుంటుంది. కొబ్బరి బొండంలో ఉండే లేత కొబ్బరి అయితే చాలా టేస్ట్ ఉంటుంది నిజంగా. సో నాకు ఆ లేత కొబ్బరి దొరకలేదు కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. అలాగే ఒక బౌల్ కూడా తీసుకొని వేసుకుంటున్నాను చిన్నగా. ఇప్పుడు ఈ అగరగర్ వేసి చక్కగా పక్కన పెట్టుకున్నాము కదా వాటర్ని, కొబ్బరి నీళ్ళని, ఇవి తీసుకొని ఈ కొబ్బరి ముక్కల్లో వేసేస్తున్నాను. అలానే బౌల్లో కూడా వేసుకుంటున్నాను. వీటిపైన ఉన్న కొబ్బరి ముక్కలుని చక్కగా నీట్గా సెట్ చేసుకొని చక్కగా చల్లారిన తర్వాత, లేదు లైట్గా చల్లారిన తర్వాత అయినా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 అవర్ లేదా 2 అవర్స్ ఉంచి బయటకు తీస్తే మన కోకోనట్ జెల్లీ అనేది రెడీ. సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా జెల్లీ ఎలా అయిందో, చాలా బాగుంటుందన్నమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేయడం, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా కోకోనట్ జెల్లీ అయితే వస్తుందని చెప్పి. సో ఇప్పుడు నేనైతే టాస్ చేస్తాను చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ బట్టి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి, లేదా ఏమైనా మిస్టేక్స్ చేస్తే రెక్టిఫై చేసుకోవడానికి నాకు ఉంటుంది. చక్కగా నీట్గా చాక్తో జెల్లీని సైడ్స్ ఎడ్జెస్ కట్ చేసి చక్కగా టాస్ చేశాను అనమాట. టాస్ చేసి మళ్ళీ రివర్స్ చేశాను కనిపించడానికి వీడియో కోసం. చూసారు కదా జెల్లీ అయితే ఎలా వచ్చేసిందో.
ప్లేట్లో అసలు ఉండట్లేదు అనమాట. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది. చాలా బాగుంది నిజంగా. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము. ఇప్పుడైతే కొబ్బరి జెల్లీని టేస్ట్ చేస్తున్నాను. అసలు చేతిలో కూడా ఉండట్లేదు, చాలా జారిపోతుంది. దీన్ని అయితే ప్లేట్లో పెట్టుకుని తినడం కంటే ఒక బౌల్లో పెట్టుకుని తినడం బెటర్, నా సజెషన్ అయితే. అలానే పెద్ద బౌల్లో వేసుకున్న జెల్లీని కూడా టాస్ చేశాను అనమాట. సో ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.